దత్తాత్రేయ గారు దత్తాత్రేయ గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నోరు మూసుకుని కూర్చుంది అని విమర్శించే మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ జలజగడాలు అలాగే ఉన్నాయి కదా, వాటికి మీరు కూడా ఎక్కడ పరిష్కారం చూపించలేదు. మీరు ఈ రోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలా విమర్శిస్తారు? రోజా గారు, హలో వింటున్నాం, చెప్పండి దత్తాత్రేయ. రోజా గారు, గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, రాజు న్యూస్ ప్రేక్షకులకు. తెలంగాణ రాష్ట్రంలో నీటి పంపకాల విషయంలో ఇవాళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత కూడా ఈ కృష్ణా గోదావరి నదీ జలాల వివాదం కొనసాగుతుంది అంటే దీనికి మూలం కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో చూపినటువంటి సీతకన్ను కావచ్చు, ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత జరిగినటువంటి జలదోపిడి కావచ్చు, ప్రకాశం బ్యారేజ్ వరకు పోతున్న నాగార్జున సాగర్ వాటర్ కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు, మనం చాలా కులంకషంగా మాట్లాడుకుందాం. అయితే ఎట్ ప్రజెంట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కృష్ణా జలాల పంపిణీ విషయంలో కానీ, గోదావరి నది జలాల పంపిణీ విషయంలో అంతర్రాష్ట్ర నదులుగా ఉన్నటువంటి ఈ రెండు నదులు, కృష్ణా నది అంతర్రాష్ట్ర నది కర్ణాటక ప్లస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్, ప్లస్ గోదావరి నది మహారాష్ట్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్, ఈ 4 రాష్ట్రాలు. గతంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పెన్గంగా ప్రాజెక్టు నుంచి మొదలుకొంటే కాళేశ్వరం ప్రాజెక్టు వరకు ఏ ప్రాజెక్టు కట్టినా కూడా అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి ఒప్పించి ఒక ఇంచు ఎక్కువ ఒక ఇంచు తక్కువ ఇక్కడ హైట్ల కోసం పోరాటాలు చేస్తే కాదు, ఈ ప్రాంత ప్రజలు నీటి సమస్యలు పరిష్కారం కావాలని మేము ఒప్పించి తీసుకొచ్చి ఇవాళ పరిష్కారం చేసినాం. అయితే ఇవాళ ఎందుకు ఈ సమస్య వస్తుంది అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి విషయాల్లో కానీ, ఆ నీటి దోపిడీ జరుగుతున్న తీరులో కానీ, అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చేస్తున్న నాటకాల విషయంలో కానీ ఈయనకు అవగాహన లేకపోవడం. ఇవాళ బనకచెర్లను పేరు మార్చుకొని తీసుకొని వచ్చిండ్రు అంటా ఉన్నాం. మిగులు జలాల పంపకాలు అనేటువంటిది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి మాత్రమే సొత్తు కాదండి. మిగులు జలాలు ఆ బేసిన్ ప్రాంతంలో ఉన్న ప్రజల అవసరాలు తీర్చిన తర్వాత బేసిన్ ఇతర ప్రాంతాల ప్రజలు తీర్చాల్సినటువంటి అవసరం ఉంది. బేసిన్ ప్రాంతాలంటే కృష్ణానది విషయానికి వస్తే మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం ఈ ప్రాంతాలు కావాలి. తెలంగాణ ప్రాంతానికి గోదావరి విషయానికి వస్తే ఇక ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే నిజామాబాద్, నల్లగొండ, కరీంనగర్, వరంగల్ ప్లస్ ఈ ఖమ్మంతో పాటు ఈ ప్రాంతాల్లో మనం ఎత్తైన ప్రాంతంలో భౌగోళికంగా ఉండడం వల్ల నదిని మనం ఒడిసి పట్టుకునేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి భౌగోళిక పరిస్థితులు లేవు. కాబట్టి మనం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులే కట్టుకునేటువంటి ప్రయత్నం చేసినాం. అందులో బాగానే కాళేశ్వరం కట్టుకున్నాం. అయితే ఇక్కడ చంద్రబాబు కుట్రలు, ఇటు బీజేపీ వత్తాసు పలకడాలు ఎప్పటి నుంచి ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది బనకచెర్ల ప్రాజెక్టుకు రోజా గారు పోలవరంకు జాతీయ హోదా ఇవ్వడానికి జాతీయ హోదా ఇవ్వడానికి కేంద్రం ఒప్పుకుంటుంది. 80,000 కోట్లు విడుదల చేయడానికి సిద్ధమవుతుంది. అలాగే బనకచెర్లకు కూడా డబ్బులు ఇవ్వడానికి సిద్ధమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వదు. దాంతో పాటు నిధుల విషయంలో ఎంత ఘోరంగా వినండి, మనం కట్టుకున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి రుణం తీసుకుంటే FRBM లిమిట్స్ పెట్టి రికవరీ పెడతారు. మనకు ఆ నిధులను రికవరీ పెట్టాలా అని చెప్పేసి రికవరీ పెడుతుంది కేంద్ర ప్రభుత్వం. అదే ఇప్పుడు గోదావరి నది జలాలను దూచుకుపోవడానికి కడుతున్నటువంటి బనకచెర్లకు 50% నిధులు కేంద్రమే ఇస్తుందట, FRBM 10 నుంచి మినహాయింపిస్తుందట. ఇదెక్కడి ద్వంద్వ నీతి అని చెప్పేసి బీజేపీ వాళ్ళని అడిగితే ఇక్కడున్న కేంద్ర మంత్రి కుయ్యనుడు కిషన్ కుమార్ రెడ్డి గారు, అక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ మాట్లాడే ప్రసక్తి చేరు. అయితే ఇప్పుడున్న ప్రమాదం ఏంటంటే మేము బనకచెర్ల విషయంలో ప్రతిపక్షంగా మేము స్పందించినాం కాబట్టే బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో వెనకడుగు వేసిండ్రు. ఇవాళ అందుకే కేసీఆర్ అనేటువంటి నాయకుడు మళ్ళీ ఇవాళ ఈ ఏదైతే పోలవరం నల్లమల సాగర్ విషయంలో ఆయన మాట్లాడకపోతే ఖచ్చితంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ విషయంలో ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదంటారా దీన్ని అడ్డుకోవడానికి? బనకచెర్ల అడ్డుకోవడం విషయంలో మేము కేంద్ర ప్రభుత్వానికి ఒక జీవో విడుదల చేస్తా ఉంది, మీరు జాగ్రత్తగా ఉండండి, వాళ్ళు ప్రివిలేజ్డ్ రిపోర్ట్స్ పంపించారు, ఇగో ఇట్లా కడతాం 3 TMCలు ఒక రోజుకి తీసుకుపోతాం, 200 TMC అని పేపర్లో చూపిస్తున్నారు, కానీ 400 TMCలు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద మీరు కన్సల్టెన్సీ మీటింగ్ పెట్టండి, జలవనరుల శాఖకు లేఖ రాయండి, CWCని అడగండి, అఫెక్స్ కౌన్సిల్ తో మాట్లాడండి. 2 బోర్డులు ఉన్నాయి, ఏ ఒక్క బోర్డు గోదావరి నది రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీద మీటింగ్ పెట్టండి అయ్యా, 2 ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడండి అయ్యా అని చెప్తే కుయ్యి లేదు కయ్యి లేదు మాట్లాడేటువంటి ప్రస్తావన తీసుకురాలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మేము యాజ్ ఏ కేటీఆర్ గారు
కేంద్ర జలవనరుల శాఖకు లేఖ రాసినాం మేము లేఖ రాసిన తర్వాత మీరు దీని విషయంలో స్పందించకపోతే, మాట్లాడకపోతే, ఆపకపోతే ఖచ్చితంగా ఢిల్లీలో ఉన్నటువంటి జలవనరుల శాఖ ముట్టడికి పిలుపునిస్తామని చెప్పిన తర్వాత జలవనరుల శాఖకు మేము అడిగినాం. మీ ప్రభుత్వం అడిగింది ఏమని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమైనా ప్రపోజల్స్ వచ్చినాయా అని అడిగితే 23వ తారీఖు నాడే ప్రపోజల్స్ వచ్చినాయి. ఈయన 28వ తారీఖు నాడు ప్రెస్ మీట్ పెట్టి మే 28, 2025 నాడు రోజా గారు గుర్తుపెట్టు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పటి వరకు బనకచెర్ల మీద కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ఒక లేఖ కూడా రాయలేదు అని అంటాడు. 23వ తారీఖు నాడు రాసినటువంటి లేఖని మేము చూపించినాం, చాలా స్పష్టంగా చూపించిన తర్వాత ఈయన మళ్ళా సోలు కొరుక్కొని ముఖ్యమంత్రి గారు ఉటావుటిన అఖిల పక్షాన్ని ఏదో పిలిచి మీటింగ్ పెట్టినట్టుగా దేవాదుల ఎక్కడుందో, మిగతా నల్లమల ఎక్కడుందో, రీజన్ ఎక్కడుందో తెలియకుండా మాట్లాడే ప్రసక్తి చేశారు. మేమేమంటా ఉన్నామంటే రోజా గారు, ముఖ్యమంత్రి గారికి తక్షణం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జలవనరుల పైన అవగాహన ఉంటే సరే, లేకపోతే అనుభవజ్ఞులైనటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎక్స్పర్ట్స్ తో మీటింగ్ పెట్టాలి. మేము ఇప్పటికి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఈఎన్సి అంజద్ హుసేన్ గారికి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ప్రభుత్వంలో ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ నిపుణులు, మీరు చీఫ్ ఇంజనీర్ గా చేస్తా ఉన్నారు, ఈ ప్రభుత్వం పాలిట రిప్రజెంటేటివ్ గా ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, వాటిపైన అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏదైతే అభిషేక్ సింఘి వారితో మేము సుప్రీంకోర్టులో కేసు ఇస్తామంటా ఉన్నారు కదా, బలమైనటువంటి ప్రతిపక్షంగా మేము ఒక 3 అంశాలు చెప్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో దాని రిప్రజెంటేటివ్స్ గా ఉన్నటువంటి కిషన్ కుమార్ రెడ్డి గారు, బండి సంజయ్ అన్న గారు, ఆచార్య అన్న లాంటి వాళ్ళు వెళ్ళి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కడుతున్నటువంటి ఈ పోలవరం నల్లమల సాగర్ వల్ల తెలంగాణ ప్రాజెక్టులు ఏవైతే పైన ఉన్నటువంటి ప్రాజెక్టులు ఎస్ఆర్ఎస్పి కావచ్చు, ఇవాళ గోదావరి నది మీద ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, దాని మీద ఆధారపడేటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ కావచ్చు, ప్రతిదీ కూడా ఎడారిగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటా ఉన్నామంటే రోజా గారు, మేము ఒక ప్రపోజల్ చెప్పినాం వాళ్ళకి చాలా క్లియర్ గా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఏమన్నాము, మీరు బనకచెర్ల మీరు కట్టుకుంటే అది దాని కనెక్షన్ ఎట్లా పెట్టుకోవాలని చెప్పినామంటే సమ్మక్క బ్యారేజ్ టు నాగార్జున సాగర్ కావేరీ నది రివర్స్ లో అట్లా కలుపుకోండి. లేదు అంటే సమ్మక్క కాకుండా డైరెక్ట్ గా వాళ్ళు ఏమంటా ఉన్నారు, పోలవరం నుండి డైరెక్ట్ గా కావేరీ నదికి అటాచ్ చేసుకోవాలనుకుంటా ఉన్నారు. అయితే సాగర్ జలాలను దూసుకపోతారు, ఇటు పోలవరం జలాలను దూసుకుపోతారు. ఇటు కృష్ణా ఎడారిగా మారుతుంది, ఇటు గోదావరి ఎడారిగా మారుతుంది. వాళ్ళు ఏమంటున్నారంటే పోలవరం, సోమశిల, కావేరి కట్టుకుంటామంటున్నారు బనకచెర్లతోటి. ఇది ఎంత ప్రమాదకరం అంటే తెలంగాణకు 90% తెలంగాణలో ఉన్నటువంటి గోదావరి నది జలాలు మొత్తం కూడా ఇప్పుడు వరద జలాలు అనేటువంటి ప్రపోజల్ ఇంతకు ముందు బ్రదర్ శ్రీనివాస్ రెడ్డి గారు అంటున్నారు. వరద జలాలు, మిగులు జలాలు ఏవైనా 2 రాష్ట్రాలకు సమాన వాటా. తెలంగాణ రాష్ట్రానికి 2024, 2025 నాడు ఈయన పెద్ద మనిషి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంగీకరించినటువంటి విషయం ఏంటో తెలుసా మేడం, 66% 33% ఒప్పుకొని వచ్చారు. 66, 33%. ఏమయ్యా అంటే గోదావరి నది జలాలలో తెలంగాణ రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో చెప్పినటువంటి విషయం ఏంటంటే 66, 33 ఉంది కదా, ఓకే ఇవ్వండి అన్నది. అయితే ఇప్పుడు దాంట్లో తెలంగాణ రాష్ట్రం వాడుకోవాల్సినటువంటి నీళ్లు 275 టీఎంసీలు వాడుకోవాలి. 27% మాత్రమే తెలంగాణ వాడుకుని కేవలం 65 టీఎంసీలే వాడుకుంది. ఆంధ్రప్రదేశ్ ఎంత వాడుకుందో తెలుసా మేడం, 715 టీఎంసీల నీళ్ల కోసం వాళ్ళు ఇప్పుడు కొట్లాడుతున్నారు. ఒకవేళ 715 టీఎంసీల నీళ్లు వాళ్ళు తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది మీద ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టు, ప్రతి రిజర్వాయరు ఎడారిగా మారే అవకాశం ఉంటుంది. ఒకటి. రెండోది, కృష్ణా నదిలో ఉన్నటువంటి ఇప్పుడు సాగర్ అంటే ఏమనుకుంటారు, మల్లన్న సాగర్ అంటే ఇక వాళ్ళు సాగర్ జలాలను కూడా తీసుకెళ్లిపోతారు. కృష్ణా గోదావరి నది బనకచెర్ల ప్రాజెక్టులో కలుపుతాం అంటున్నారు. తీసుకుపోయి డైరెక్ట్ గా రాయలసీమని వాళ్ళు రత్నాల సీమ చేస్తామో లేకపోతే ఇంకేదో సీమ చేస్తామంటున్నారు. మేమేమంటా ఉన్నాం, ఏదైతే మిగులు జలాల వాటా ఇరు రాష్ట్రాలకు 50-50 ఉంటది, మీ ఒక్కరి సొత్తు కాదది. ఈ విషయం పైన బలంగా కొట్లాడకపోతే తెలంగాణ రాష్ట్రం ఎడారయ్యే అవకాశం ఉంది. అందుకే కేసీఆర్ మీరు చెప్తున్నట్టుగా దత్తాత్రేయ గారు, ఇప్పుడు గోదావరి ట్రిబ్యునల్ ప్రకారం తెలంగాణకు 968 టీఎంసీ నీళ్లు మాత్రమే ఇస్తుంది కదా, మరి మీరేం చెప్తున్నారు, 2918 టీఎంసీలు అడుగుతున్నారు. అంత షేర్ వస్తుందా మనకి? ఇది వాస్తవమా లేకపోతే నిజంగా రైతుల్ని భ్రమ పెడుతూ ఉన్నారా? మేము చెప్పేది కాదండి, అది బచావత్ ట్రిబ్యునల్ లో చాలా స్పష్టంగా మెన్షన్ చేయబడేటువంటి అంశం. మీరు అన్నట్టుగా ఈ ట్రిబ్యునల్ అవార్డే సుప్రీం. అవును, మనకి ఇప్పుడు సుప్రీం కోర్టు కానీ మిగతా కోర్టులు కానీ అవి సలహాలు చేసేటివి, అడ్వైజ్ చేసేటువంటి బాడీలే తప్ప ఈ ట్రిబ్యునల్ అనేటువంటిది ఏం చేస్తుంది? మేము ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడుకి అదే డిమాండ్ చేస్తా ఉన్నాం. గోదావరి నది జలాల పైన ఈ రివర్ బోర్డు మేనేజ్మెంట్లు కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా వినాలా, వీటిపైన ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి. ఎందుకు ఇది అంతర్రాష్ట్ర జలాల వివాదం అవుతుంది? ఎందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ప్లస్ ఇప్పుడు పైన ఉన్నటువంటి మహారాష్ట్ర
ఈ రాష్ట్రాలన్నిటి సమస్యతో పైన ఉన్న రాష్ట్రాలు ఏ ఒక్కటి కూడా బనకచెర్ల విషయంలో ఎస్ అని చెప్పలేదు. కేవలం చంద్రబాబు నాయుడు కేంద్రం జుట్టు నా చేతుల్లో ఉంది, కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉండాలంటే నేను ఏది చెప్తే అది వింటది కాబట్టి నేను ఈ నీటి విషయంలో నేను ఈ ప్రాజెక్టు కట్టేసి తీరుతా అని చెప్పేసి మొండికి పోతున్నాడు. ఇప్పుడు మేడం ఖమ్మంకు పోవడానికో లేకపోతే హైదరాబాద్ కు రావడానికో 2 రోడ్లు ఉంటాయి. ఏ రోడ్డు తొలిపోయినా కూడా హైదరాబాద్ రీచ్ అవుతాం. ఈయన కూడా అదే ప్లాన్ చేస్తున్నాడు. అయితే బనకచెర్ల అంటాడు, లేదా అంటే ఇగో పోలవరం మల్లన్న సాగర్ అంటాడు. తీసుకుపోయేది మాత్రం గోదావరి నీళ్ళే. అంటే ఇక్కడ ఉన్నది ఏంటి, నా శిష్యుడే అనేటువంటి ధీమానా? అంతే కదండి. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇద్దరు ముఖ్యమంత్రులు ఒప్పుకోవాలా. మన ముఖ్యమంత్రి చీకట్లో పోయి సంతకం పెట్టారంటే చీకట్లో పోయి సంతకం పెట్టి వస్తాడు. ఈ ముఖ్యమంత్రి గారికి అవగాహన ఉందా? నాకు అర్థం కాదు. రైట్ అండి.